ప్రతి మహిళ తను కావాలి అనుకున్న జీవితం వైపు అడుగులు వేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడే ఎన్నో సమస్యలు ఆలోచన రూపంలో వస్తూనే ఉంటాయి. దానిలో ఒక్కొక్కటి దాటుకుంటూ వెళుతున్నా ఏదొక సమస్య అడ్డుగా పడుతూనే ఉంటుంది. దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే, నేను నా లైఫ్ గురించి ఆలోచించడం, నేను అనుకున్న లైఫ్ని రీచ్ అవ్వడం అనే విషయం తప్పేమో అన్న భావంలో చాలామంది మహిళలు ఉండిపోతున్నారు. అది మన చుట్టూ ఉన్న సమాజం క్రియేట్ చేసిన ఒక చిన్న మాయ ముసుగు లాంటిదండి. మనం అనుకున్న దాని వైపు వెళుతూ వాళ్ళని పట్టించుకోమేమో, వాళ్ళని నిర్లక్ష్యం చేస్తామేమో అన్న ఒక పిచ్చి నమ్మకంతో ఆడవాళ్ళు వంటగదికి మాత్రమే, పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే, భర్తను చూసుకోవడానికి మాత్రమే, వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వడానికి మాత్రమే పనికొస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటే అది తప్పు అన్న ఒక చిన్న మాయ ముసుగుని క్రియేట్ చేశారు మన చుట్టూ ఉండే ఒక సంఘం లాంటి వారు. కానీ చాలామంది దాంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అవుతున్నారు. ఇంకా కొంతమంది అదే మాయలో ఉంటూ, అదే ముసుగులో ఉంటూ, నా గురించి నేను ఆలోచించుకుంటే తప్పు, నేను నా ఫ్యామిలీని వదిలేస్తానేమో, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి వాళ్ళ అనుకున్న దాని వైపు ఒక్క అడుగు కూడా వేయకుండా అదొక తప్పు భావంలాగా ఆగిపోతూ ఉంటారు. మన గురించి మనం ఆలోచించుకొని ఇంట్లో అంతా చక్కబెట్టుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, బాధ్యతలను చక్కబెట్టుకుంటూ మనం అనుకున్న వైపు అడుగులు వేయడం తప్పే కాదు. అలా చేయటం వల్ల ఇంకా ఎంతో మంచి జరుగుతుంది. మన పిల్లలకి ఫస్ట్ థింగ్, మన పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం, వాళ్ళకి ఒక ఆదర్శం అవుతాం. అలానే మనలా ఉండే ఎంతోమంది మహిళలకు కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తాం. వాళ్ళు కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చే అవకాశాన్ని కూడా కలిగించిన వాళ్ళం అవుతాం. సో ప్రతి మహిళ తన గురించి తను ఆలోచించుకోవడం తప్పే కాదు. అన్ని బాధ్యతల గురించి ఆలోచిస్తూ, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనల్ని మనం చీకట్లోకి నెట్టేసుకుంటున్నాం. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా మన గోల్స్ని రీచ్ అవ్వచ్చు, అది తప్పే కాదు. అలా అనుకునే వాళ్ళని అనుకోనివ్వండి. మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు, మనం ఎలాంటి అడుగులు వేస్తున్నాం, మనం ఏం తప్పు చేయట్లా, తప్పుడు మార్గంలో వెళ్ళట్లేదు. అలాంటప్పుడు ఎందుకు భయం? అలాంటి పిచ్చి ముసుగులోంచి బయటకు వచ్చి మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలి. సో ప్రతి మహిళ ధైర్యంగా తన లైఫ్లో ముందుకు అడుగులు వేయాలి. మీలో ఉన్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి నేను మీతో ఉంటాను. నేను మీ అనూష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.